హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇది మొన్నటి వ్లాగ్. ఇదిగోండి పోపు పెడుతున్నాను. బీట్రూట్ ఫ్రై చేద్దామని పోపు పెడుతున్నానండి. ఇటుపక్క రైస్ పెట్టేశాను. టిఫిన్లోకి దోశ రెడీ చేశానండి. రోజు మార్చి రోజు హాస్పిటల్కి వెళ్తున్నానండి, చెప్పాను కదా. ఇదిగోండి ఫ్రై అయితే ఇలాగా చేశానండి. కొద్దిగా పోపు పెట్టాను, అందులో బీట్రూట్ వేసి చేశాను. అంతా స్కిప్ చేసేసానండి, లాంగ్ అవుతుందని వీడియో. అమ్మ ఎలా వ్లాగ్స్ పెడుతున్నారు, ఎలా వీడియోలు తీస్తున్నారు అనేది మీరు కూడా తెలుసుకోవాలి కదా. నేనైతే ఎవరూ నేర్పించలేదండి, నాకు నేనే అన్నీ కొత్త కొత్తగా చిన్నపిల్లల్లాగా అన్నీ నేర్చుకుంటున్నాను. స్కూల్లో ఎలాగైతే ఆల్కాడ్ నుంచి అన్నీ నేర్చుకుంటారో అలాగా నేను కూడా అన్నీ ట్రై చేస్తున్నానండి. వ్లాగ్స్ ఎలా తీయాలి, షార్ట్స్ ఎలా పెట్టాలి అనే రకరకాల ప్రయోగాలు చేస్తున్నాను. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించి నన్ను ఆదరిస్తారని కూడా ఆశిస్తున్నాను. చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేశారంటే నేను చేసే వంటలు తెలిసి తెలియకుండా మీ అంత ఫాస్ట్గా, అంత నీట్గా, అంత రుచిగా నేను చేయలేకపోయినా నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను కదా. కాబట్టి అలా ట్రై చేసి లైక్ చూస్తున్నారు కదా నేను ఎలా ట్రై చేస్తున్నాను ఏంటి అని. ఇదిగోండి పక్కన ఎవరో మాట్లాడిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ వంటకు ప్రిపేర్ చేస్తున్నానండి. దోశ వేయాలండి ఇటుపక్క. అది బీట్రూట్ ఫ్రై అయితే సిమ్లో పెడితే ఉడుకుతూ ఉంటుంది కదా, అందుకని ఇటు మార్చాను. ఇటుపక్క చిన్న మంట అండి, ఎందుకో మంట సరిగా రావట్లేదు. ఆ మెకానిక్ని రమ్మంటే ఏమో అతను రావట్లేదు. ఇలాగ నాకు తెలిసిన పద్ధతిలో నేను వండుతున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి బీట్రూట్కి అయితే ఉప్పు పసుపు వేసేసాను, కారం, ఎండుమిర్చి 2 వేసాను, సన్నగా కట్ చేసి ఎండుమిర్చి. అందులో కొద్దిగా ఇంకొంచెం కారం వేసేస్తే సరిపోతుంది. పచ్చి కొబ్బరి ఉండిందనుకోండి, తురిమి అందులో వేసామనుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరి ఉన్నా వేయలేనండి, ఇంట్లో మాకు పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మాకిద్దరికైతే గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. పచ్చి కొబ్బరి డైజెషన్ అవ్వట్లేదండి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ. అందుకని కొబ్బరి వేయట్లేదు. లాస్ట్లో మిరప్పొడి వేసి ఆఫ్ చేసేస్తానండి. పప్పుకు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే హాస్పిటల్కి కూడా వెళ్ళాలండి. నిన్న ఒక వ్లాగ్ పెట్టాను కదా, అది కూడా హాస్పిటల్కి వెళ్తూ హడావిడిగా చేశాను. ఎవరో వచ్చారండి ఇంటికి, నాకైతే గుర్తుకు రావట్లేదు. వాళ్ళతో మాట్లాడుతూ చకచక వంట చేస్తున్నాను. ఇప్పుడైతే ఆ వ్లాగ్ చేసేటప్పుడైతే టైం గుర్తుంది నాకు. 9-9:30 లోపు చేశానండి. హడావిడి అయిపోతుందండి. ఉదయం పూట అయితే ప్రతి ఒక్కరికి మధ్యాహ్నం వరకు హడావిడిగానే ఉంటుంది ఆడవాళ్ళకి, అంతే కదా. మరి నాకైతే అంతేనండి, నాకైతే 10 వరకు హడావిడిగా ఉంటుంది. 10 నుంచి కొద్దిసేపు పడుకుంటానండి. 10-10:30కి కొద్దిసేపు, 1 గంట అరగంట పడుకోకపోతే శరీరం నాకు సహకరించదండి. అంటే సయాటికా ప్రాబ్లం ఉంది కదా, అందుకని రెస్ట్ ఇస్తాను బాడీకి. దాని తర్వాత మళ్ళా లేచి వంట చేయకపోతే వంట ప్రిపేర్ చేస్తాను, లేదంటే ఏవైనా సర్దుకోవాల్సినవి, మరి ఇంకేమైనా పెండింగ్ వంటలు ఏమైనా ఉంటే మిగిలిపోయినవి అవన్నీ చేస్తానండి. కొద్దిగా చేసేసి అలా పడుకునేస్తాను ఒక్కొక్కసారి. ఆ టైంలో పడుకున్న తర్వాత లేచి అవన్నీ చేస్తానండి. కుండకు చూడండి మరకలు కనిపిస్తున్నాయి కదా, అదైతే మురికి కాదండి, ఏమనుకోకండి. అక్కడ పెట్టుంటే పెయింట్ వేయించాం కదా ఈ మధ్య, ఆ పెయింట్ మరకలు పడ్డాయండి. అది బాగా మురికి, ఎంత తోమినా కానీ అవి పోవట్లేదు. ఇంక అందుకని వదిలేశాను. బాగా అదేంటో ఏదో నెరోలాక్ పెయింటో ఏదోనండి, అది పడింది. అసలు రుద్దితే కూడా పోవట్లేదు. సరే వదిలేసా, సున్నం ఉంటే చల్లగానే ఉంటుంది కదా, దానికి మనం ఎందుకు బాధపడాలి అని వదిలేశాను. దోశ వేసేసి మళ్ళీ అటు పరిగెత్తా చూడండి. వేడి నీళ్ళు పెట్టానండి కెటిల్లో, అవి ఎక్కువ కాగిపోతున్నాయి అనేసి మట్టు పరిగెత్తాను. కొన్ని గుర్తొస్తున్నాయి చూడండి ఈ మధ్య వేసిన వ్లాగ్. మా వాళ్ళు కారం దోశ అడిగారండి.
కారం దోశ ముగ్గురికి కారం దోశ వేసిస్తున్నాను. ఇంట్లో గెస్ట్ కూడా ఎవరో వచ్చారండి. ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు, అంటే తప్పుగా కాదు, సమయానికి టిఫిన్ టయానికి ఎవరైనా వచ్చారనుకోండి నా మనసు ఒప్పుకోదు. వాళ్ళ కడుపు నింపుగా వాళ్ళు తిన్నామన్నా సరే మనమైతే పెట్టాలి అనేది వాళ్ళ మనసులో నెగటివ్ ఆలోచన రాకూడదు కదండి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు తింటున్నారే కానీ మనకేం పెట్టట్లేదు, మాట వరుసకు కూడా అలాగ అనలేదు అనే ఆలోచన వాళ్ళకి రాకూడదు అనేది నా ఉద్దేశము. ఇదిగోండి మసాలా దోశ అండి బాబు. కొద్దిగా కారం వేసి, మా అబ్బాయి చెప్పించాడు నాకు, కొద్దిగా కారం వేసి ఆ మసాలా పెట్టి ఇచ్చేసేదే అన్నాడు. నేనైతే ఉండే మసాలా అంతా వేసేసాను. మసాలా ఎక్కువైందమ్మా అంటున్నాడు. ఒక దోశ కదరా తినేసేయి, మళ్ళీ రెండో దోశ కూడా నేను వేయలేనని చెప్పి అలాగే ఇచ్చేసాను. ఇంకెటు కాకుండా ఇంక రెండో దోశకి రాదు, ఒక దోశకి ఎక్కువ అవుతుంది మసాలా, అలా పెట్టి ఇచ్చేసాను. మామూలుగా అయితే పొటాటోస్ తినడండి అబ్బాయి, మా చిన్న అబ్బాయి తినడు. కాకపోతే చేసి ఇవ్వడం తింటాడులే అని చేసి ఇచ్చాను, ఎలాగో తినేసాడు. ఇంకా అలాగ నైట్ అండి, ఆ నైట్ పిండికి వేసాను, ఇడ్లీ పిండికి. అదైతే కలిపి స్టోర్ చేసుకోవాలండి, లేదంటే ఉండలుగా అయిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుందండి. అందుకనేసి కలిపి డబ్బాలకంతా వేశాను. ఇంకా చపాతీ ప్రిపేర్ చేయాలండి. ఇదిగోండి ఎండాకాలం కదా, ఎక్కువ ఒక 2.5 కిలో 3 కిలోకు ఉంటుందండి పిండి. అందుకని చిన్న డబ్బాకు ఒకటి, పెద్ద డబ్బాలో ఒకటి, స్టీల్ పాత్రలో కొద్దిగా ఉంది. చపాతీలు 3 తయారు చేస్తున్నానండి. నేను మాట్లాడే మాటలు మీకు కరెక్ట్గా వినిపిస్తున్నాయా, సౌండ్ తక్కువగా ఉందా ఏంటి? నేనైతే మైక్ కొనుక్కోలేదండి. నన్ను ఇంకా మీరు ఎంకరేజ్ చేసే స్టేజీలోకి నేను రాలేదనేది నాకు అర్థమవుతోంది. అందుకని తొందరపడి నేను మైకులు తీసుకొని ఒకవేళ డిస్కరేజ్ అయితే, నేనే డిస్కరేజ్ అయితే ఇవన్నీ వేస్ట్ అవుతాయి కదా అనే ఆలోచన కూడా నాలో ఉంది. నా వ్లాగ్స్ అయితే చాలా తక్కువ మంది చూస్తున్నారండి. అలాగని నేను నిరాశపడట్లేదు. ఏదైనా సరే ఆది అనేది మొదలుపెట్టినప్పుడు ఏదైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. కొందరు సహకరించి అంటే ఆశీర్వదించే వాళ్ళు ఉంటారు, కొందరు ఆలోచించే వాళ్ళు ఉంటారు, వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని. నీతి నిజాయితీ అనేది ప్రతి ఒక్కరిలో సమానంగా ఉండదు కదండి. అంటే దీనికి సంబంధించిన మాట కాదు నేను చెప్పేది, ఇది కరెక్టేనా కాదా అనేది వాళ్ళకు కూడా ఆలోచనలోకి రావాలి కదా. అమ్మ చెప్పేది తప్పుగా చెప్తోందా, మంచిగా చేస్తోందా అనేది అబ్జర్వ్ చేశారంటే మీకే అర్థమవుతుంది కదా. నేనైతే నాకు తెలిసిన పద్ధతిలో నేను కరెక్ట్గానే చేస్తున్నాను. అందరిలాగా నేను ప్రయోగాలు చేయలేకపోతున్నానండి. అంటే కొత్తగా వంటలైతే నాకు తెలీదు. నాకు తెలిసిన పాత వంటలే మీకు నేను చూపిస్తున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్. చపాతీకి టమోటా కుర్మా చేశాను, అది ఉంది. ఇంకా అది టమోటా కుర్మా, ఊరగాయలు ఉన్నాయండి, అవి వేసుకొని తినేస్తారులే అన్నట్టుగా అది రెడీ చేస్తున్నాను. ఉదయం అయితే మసాలా దోశ అయితే ఇష్టంగానే తినేశారు. ఇంక ఈరోజు నైట్కి చపాతీ ముందే అనుకున్నాను. క్లాస్కి వెళ్ళి వచ్చానండి, అందుకని ఆ వైట్ శారీ ఉంది. క్లాస్కి వెళ్ళానంటే వైట్ శారీలోనే వస్తారండి అందరూ కూడా, ఎందుకంటే మెడిటేషన్ చేస్తాం కదా. ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసాను. మా అబ్బాయి వాళ్ళు పుల్కాలు తింటారండి, మా వారు పుల్కాలు తినరు, ఆయిల్ వేయాల్సిందే ఆయనకి, లేదంటే ఇవి ఒక చపాతీలా అంటారు. వాళ్ళతో అదొక సమస్య. నచ్చితే ఒక లైక్